తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకా పాల గురించి వచ్చింది ఇవాళ పేపర్లో. పాలను ఎవరు వాడుతున్నారు, ఏ రకంగా వాడుతున్నారు, పాలను వాడుతోళ్ళు జర చూసే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా పట్నంలు ఉంటోళ్ళు, గట్టిన పట్నంలో ఏమైనా పని మీద రాకపోకలు జరుపుతోళ్ళు, పానం వలసిన దానికి ఇంత ఛాయ్ తాగుతోళ్ళు, గిలాస పాలు తాగుతోళ్ళు చూసే ప్రయత్నం చేయరు. మీకు ఎక్కడికి వస్తుంది ముచ్చట. అయితే ఇలా రెండు రకాల పాలు ఉంటాయి. ఒకటేమో లూజు పాలు, ఇంకోటేమో పాకెట్ పాలు. పాకెట్ పాలు, గలీజు పాలు, గదర్ పాలు అన్న సంగతి దేశమంతా ఎరుకున్న ముచ్చటే. ఆ పాకెట్ పాలల్లో సర్పు నీళ్ళు, సబ్బు నీళ్ళు, యూరియా 12 రకాల మందులు వేసి ఆడంగిడంగా గిలకొట్టి స్వచ్ఛమైన పాలని పోస్తుంటారు. అది మొత్తం గబ్బన్న సంగతి ఎరుకుని చాలా మంది పాకెట్ పాలకు దూరం అవుతారు, లూజు పాలకు దగ్గర అవుతారు. అయితే ఇలా లూజు పాల గురించి చిరు పేపర్ల లూజు పాలు కూడా మొత్తం డేంజర్ అయినట్టు డేంజర్ బ్యాక్టీరియా ఉందంట. ఇవాళ లూజు పాలల్లో డేంజర్ బ్యాక్టీరియా ఎక్కడెక్కడ చేసి పరీక్ష. వారాసి కూడా అడ్డగుట్ట బస్తీల్లో ICMR NINOలు అంట లండన్కి చెందిన రాయల్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ చేసిందంట. రీసెర్చ్ చేస్తే అలా తేలింది ఏంటంటే లూజు పాలు కూడా మొత్తం కంపలేసిపోతుందట, పాడైపోను. లూజు పాలు మొత్తం ఏడికాడికి ఆగమాగం అడివడివి అందులో రకరకాల మందులు ఇస్తున్నారంట, ఏ రకాల కెమికల్ కలుపుతున్నారంట. కెమికల్ అన్నీ కలిపి ఇక పాలు చూడు నా సావిరంగా చిక్కడి పాలను పోస్తే నిజంగా కూడా బైరపాల కంటే చిక్క కూడా అయ్యాయి. అవి బైరపాలో ఆవు పాలు కానీ అవిటికంటే చిక్కగా తయారవుతాయి అంట. అందులో 12 రకాల మందులు వేస్తారంట. అవన్నీ వేసి జనాలకు ఇచ్చి పెడితే వీళ్ళేదో పరీక్ష చేసిరంట. పరీక్ష చేస్తే మొత్తం గబ్బే కంపేనంట. అందులో పశువుల దానం ఉంటుంది కదా, అగో ఆ పశువుల దానాలంట పశువుల మేతలో అప్లాటాక్సిస్ అంట. అప్లాటాక్సిస్ అనే ఒక విషపూరితమైన పదార్థం కలుస్తుందంట. ఆ దానం ఉంటుంది కదా, ఆ దానాలు కలిపేస్తే బర్రెలు నా సావిరంగా ఇష్టంగా తింటాయంట. ఇష్టంగా తింటాయి, ఇష్టంగా పాలిస్తాయి. ఆ బైరలుకు సానే, ఆ బైర పాలు తాగిన మనుషులకు సానే. ఇంకా చూడు కల్తీ ఏడలేదు కలిసి పన్నీ కల్తీ అనే పాడైపోను. ఎన్నో రకాలుగా అందులో కలిపే నీళ్ళను కూడా పరీక్షించారంట వాళ్ళంతా. ఆ చదువుకున్న వాళ్ళంతా నీళ్ళని పరీక్షిస్తే 70% ఏమి ఇచ్చేయడా 70% మల సంబంధ బ్యాక్టీరియానంట. మలం అంటే ఇదే కదా, ఇంకో దీనికి సంబంధించిన బ్యాక్టీరియానే కలుస్తుందట అలా. ఇక మరి ఇక ఎక్కడ పోతున్నాడు సమాజం చెప్పురు. ఇక మారుతుంది దేశం, మారుతుంది రాష్ట్రం అంటే ఏం మారుతుంది. ఇప్పుడు వీళ్ళు దొరికిపోయారు గిట్టు ఈ రకంగా పరీక్ష చేస్తే మొత్తం తిండి బర్రలకేసే తిండి గలీజే ఉన్నది, పాలు గలీజే ఉన్నాయి, తాగితే జనాలు మొత్తం ఆగమైపోతున్నారు అంటారు కదా. మరి ఈ పాలను తయారు చేస్తోళ్ళని ఉశిక్ష చేస్తుండొచ్చునా, లేకపోతే కఠినమైన శిక్షలు వేస్తుండొచ్చునా? ఏమేస్తారు చెప్పురి, ఏమయ్యారు. పెద్ద లీడర్లు ఏం చేస్తారంటే స్వచ్ఛంగా వాళ్ళకి ఇంటికాడ పిలుచుకునే బర్ల పాలు తాగుతారు, వాళ్ళు హాయిగా ఉంటారు. జనాలు ఆగం కావాలి, జనాలు ఆగం అయితే మాకేంది అన్నట్టు. కొంతమంది ఆ పాలు పోస్తోళ్ళని కూడా ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు ఏమంటారు అంటే మరి పాడైపోను మొత్తం మాకు అన్ని రకాలుగా ఆర్థిక ఇబ్బందులు ఏముంటున్నాయి, పాడైపోను. ఆర్థిక ఇబ్బందులు అంటే ఎట్లా, ఇప్పుడు ఆ బర్రెలను పెంచాలంటే, దానికి గడ్డి వేయాలంటే, షెడ్డుకైనా మాకు కూడా చాలా రకాల ఖర్చులు వస్తున్నాయి. మా ఖర్చులు వెళ్ళాలంటే మరి గిసోటి పని చేయవలసిందే కదా అని ఆలన వైద్యం. మరి ఇప్పుడు ఆలన తప్పందుమా, లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు తప్పందుమా, తాయిన వాళ్ళు తప్పందుమా, వాళ్ళు తప్పందని చెప్పురు. ఇగో వీడేమి ఇచ్చిరంటే కల్తీకి మూలం ఆర్థిక ఇబ్బందులేనట. ఈ పాల కల్తీకి కూడా మూలం ఆర్థిక ఇబ్బందులేనట. వాస్తవానికి కూడా ఇప్పుడు ఏది వాళ్ళు పాలు తయారు చేసేవాళ్ళు అలా ఎంతో కొంత పేదోళ్ళే ఉంటారు. ఏమవుతుందిలే గిన్నె నీళ్ళు కలుపుతాం కదా, నీళ్ళు కావు, నీళ్ళు ఏమంటే 70% మలమేనంట, దాన్ని పాడైపోను. 70% ఆగమైపోయి వాళ్ళు పాలలో నీళ్ళు కలిపిరి. బైరకు దానేస కాడ కల్తీనా, అన్ని రకాల కల్తీ చేసినాక పాలు కల్తీ రాకు ఇంకెట్టొచ్చి పాడైతే చెప్పురి. చాలా మంది ఏం చేస్తారంటే ఏమో ఇక ప్యాకెట్ పాలు కడిగిపోతే ప్యాకెట్ పాలు మొత్తం ఆగమాగం అవుతున్నట్ట అని ఇంట్లోకి వచ్చి వాళ్ళకి వచ్చి పోస్తుంటారు. కాబట్టి పాలు మంచివేనట అని పాలు పోసుకుంటే పాలల్లో మొత్తం ఈసమేనట. మరి ఎట్ట పాడవుతుంది? ఇక బుడ్డపిల్లలకు బైర పాలని ఆవు పాలని తాపుతుంటారు కదా, అగో ఆ పాలు తాగుతానంట పొరగాళ్ళకు డయేరియా వస్తుందంట. డయేరియా అంటే ఏంది? అతిసార వ్యాధి, వాంతులు, విరేచనాలు, ఇట్లా చాలా రకాల రోగాలు వస్తాయి కదా. ఇంకా పొరగాళ్ళకు డయేరియా వస్తుంది. ఇక కొంతమంది పొరగాలు ఎదిగే వయసు ఉంటుంది కదా, ఇక పొరగాలు ఎదురు నకిరం పట్టినట్టే ఉంటారు. అరే పాడైపోను, చక్కదానంగా పొద్దుగల లేవగానే గిలాసుడు పాలు తాగుతుండే గతగాడు. ఇంకా వెరగడేమరా అంటే యాడికెళ్ళి వెరుగుతాడు చెప్పుది. ఆయన కడుపులో మొత్తం ఇసమే నింపుతుండే. ఇసం నింపినాక గద్దగాడు ఎదుగుతాడు, ఇక ఆడి ఎదుగాడు ఏమెదుడు నకరం పట్టినట్టే ఉంటాడు. ఇక తీరపోయి దాకాల గొరవ చూస్తారు కదా, ఈ రోగం వచ్చింది ఆ రోగం వచ్చింది అంటే ఇంత పొడి సూది కూస్తారు, ఇంత పెద్ద లోగాడు రాస్తే 5-6 వేల రూపాయలు ఖర్చు అయితే ఇక సరేలే అమ్మ గట్టినే అవుతుంది లేకపోతే సపరేట్కి వస్తారు. కానీ అసలు విషయం ఏడుందంటే మనం పొద్దుగల లేవంగానే పాలతోటి గీత ఛాయతోటి మొదలవుతాం. ఆ ఛాయ్ తాయకాంచి మొదలుకుంటే పండుకునేదాకా చాలా రకాలుగా ఈ పాలతోటి తయారయ్యే ఎన్నో రకాలే తింటుంటాం. ఈ అంతా కల్తీనే పాడైపోను. మరి ఈ కల్తీ పైన
ఎప్పుడు కళ్ళు తెరుస్తారు ఈ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎప్పుడు కళ్ళు తెరుస్తున్నారు అంటే ఈ జనాలు అంతా చచ్చినా కానీ వాళ్ళకి ఏం పట్టింపులు అయితే లేనట్టున్నాయి పాడాయి.